Hello everyone. Welcome to non-spoiler review on Court, State vs. A Nobody మూవీ. ప్రియదర్శి కొంచెం గ్యాప్ తర్వాత వన్ ఆఫ్ ద లీడ్స్గా రామ్ జగదీష్ డైరెక్షన్లో నటించిన మూవీ కోర్ట్. ఈ మూవీకి సంబంధించి నాకు ఫస్ట్ నచ్చిన విషయం మూవీ ట్రైలర్. ట్రైలర్లో చాలా క్లారిటీ ఉంది. మూవీ సబ్జెక్ట్ ఏంటి, మూవీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చాలా క్లియర్గా చూపించారు. కొన్ని మూవీస్కి ట్రైలర్ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మూవీలో ఇంకేదో ఉంటుంది. కానీ కోర్ట్ మూవీ అలా కాదు. ట్రైలర్తో ఏం ఎస్టాబ్లిష్ చేశారో మూవీలో కూడా ఎగ్జాక్ట్లీ అవే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది చాలా మంచి విషయం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ట్రైలర్లో చూపించినట్టే ఒక టీనేజ్ లవ్ స్టోరీ బిట్వీన్ చందు అండ్ జాబిలి. పైసలు అండ్ పర్పతితో తమ స్థాయి కోసం ఏదైనా చేసే జాబిలి వాళ్ళ ఫ్యామిలీ ఒకవైపు, ఆత్మాభిమానం తప్ప ఐశ్వర్యం లేని చందు వాళ్ళ ఫ్యామిలీ ఇంకోవైపు. చందు జాబిలి ప్రేమ విషయం తెలిసాక వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ అండ్ డబ్బులు యూజ్ చేసి చందుని ఏం చేశారు, ఏమేం కేసులు పెట్టారు, వాట్ ఈస్ పోక్సో యాక్ట్, ఈ క్రైసిస్ నుండి చందుని ఎవరు ఎలా కాపాడుతారు, ఫైనల్గా జాబిలి అండ్ చందు లవ్ స్టోరీ ఏమైంది అనేది మూవీ. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే స్టోరీ స్టాండ్స్ ఫస్ట్. ప్రాపర్ రైటింగ్, స్క్రిప్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. స్టోరీకి ఏం కావాలి, ఎంతవరకు కావాలి అంతవరకే ఉంటాయి ప్రతిదీ. ఎక్కువ ల్యాగ్ చేయడం, అనవసరమైన ఎలివేషన్స్, హీరోయిక్ మూమెంట్స్ ఇలాంటివి ఏం ఉండవు మూవీలో. విలనిజం చూపించారు, అది కూడా కాన్సెప్ట్లో డెప్త్ అండ్ సీరియస్నెస్ అర్థం కావడానికి ఎంత కావాలో అంతవరకే చూపించారు. అండ్ స్టోరీనే హీరో మూవీకి. ఎందుకంటే స్క్రిప్ట్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి మల్టిపుల్ క్యారెక్టర్స్ స్టోరీని లీడ్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో జాబిలి అండ్ చందు లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వాళ్ళే లీడ్స్ ఇన్ ద మూవీ. నెగిటివ్ రోల్స్ హైలైట్ చేసేటప్పుడు మంగపతి అండ్ దాము క్యారెక్టర్స్ చేసిన శివాజీ అండ్ హర్షవర్ధన్ సిచ్యువేషన్స్ని లీడ్ చేస్తూ ఉంటారు. అలాగే కోర్టులో కేసుని తేజ అలియాస్ మన ప్రియదర్శి లీడ్ చేస్తూ ఉంటాడు. సో అల్టిమేట్లీ స్టోరీ అండ్ డైరెక్టర్ ఆర్ ది రియల్ హీరోస్ ఆఫ్ ది మూవీ అనిపించింది నాకు. అదర్ ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద మూవీ, టేకింగ్లో సింప్లిసిటీ, బేసిక్స్కి స్టిక్ అయి ఉండడం, చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇవి గట్టిగా ఫాలో అవ్వడం వల్ల ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మూవీ స్టోరీ నుండి డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ, డైల్యూట్ అవ్వడం కానీ జరగలేదు. సో త్రూ అవుట్ ద మూవీ ఆడియన్స్ ఎంగేజ్డ్ ఉన్నారు మూవీలో. ఇన్ఫ్యాక్ట్ ఆ సింప్లిసిటీ వల్ల నేను మూవీ చూసేటప్పుడు థియేటర్లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యి రియాక్ట్ కూడా అవుతుండే చాలా సీన్స్కి. జనాలు మూవీని ఎంజాయ్ చేస్తున్నారు అనడానికి ఇది ఒక క్లియర్ సైన్. సో వీటితో పాటు ఇంకో మంచి విషయం ఏంటంటే ఒక సోషల్ మెసేజ్ అనడం కంటే కొంతవరకు సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. పోక్సో యాక్ట్ ఏంటి, దాన్ని ఎందుకు ఎవరి మీద ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు ఆర్ ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా కొంతవరకు చెప్పారు. ఇక ఒక యాక్ట్ ఆర్ లా గురించి పూర్తిగా మూవీలో చెప్పడం కష్టం కాబట్టి వాళ్ళకు వీలైనంత వరకు స్టోరీ డిమాండ్ చేసినంత వరకు చూపించారు, విచ్ ఈజ్ ఎ గుడ్ అటెంప్ట్. మెచ్చుకోవాల్సిన విషయం ఇది. ఎట్ ది సేమ్ టైం మూవీలో చూపించిన లవ్ స్టోరీ, ఆ ఏజ్ పిల్లలకి ప్రేమ, పెళ్ళి అండ్ వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయిన విధానం ఇవన్నీ టీనేజర్స్కి కొంచెం మిస్లీడింగ్గా ఉండొచ్చు అనిపించింది నాకు. సో అట్లీస్ట్ క్లైమాక్స్లో ఇంత జరిగినాకైనా అలా వదిలేయకుండా మేబీ పేరెంట్స్ ఒక స్టాండ్ తీసుకొని తెలిసి తెలియని డెసిషన్స్ కాకుండా ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ని ప్రయారిటైజ్ చేస్తూ ఒక రైట్ డైరెక్షన్లో గైడ్ చేసేలా చూపిస్తే బాగుండు అని నాకు పర్సనల్గా అనిపించింది. అది తప్ప మిగిలినవన్నీ బాగున్నాయి మూవీలో. ఇక యాక్టర్స్ అందరూ ప్రియదర్శి, రోషన్ అండ్ శ్రీదేవి, శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్ ఇలా అందరూ బాగా చేశారు. విజయ్ ఇచ్చిన మ్యూజిక్ ఫ్రెష్ అండ్ డీసెంట్ ఫర్ ద స్టోరీ అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేసినందుకు నాని గారికి కూడా చాలా రెస్పెక్ట్స్. ఓవరాల్గా కోర్ట్ ఈస్ ఎ గుడ్ మూవీ టు బి వాచ్డ్ విత్ ఫ్యామిలీ. దట్స్ ఆల్ అబౌట్ కోర్ట్, స్టేట్ వర్సెస్ ఏ నోబడీ మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.